నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడెం ప్రాజెక్ట్ వద్ద ప్రమాదం వరద గేట్లపై నుంచి కింద పడిన ఇరిగేషన్ ఉద్యోగి మృతి గోషామహల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా మాట్లాడిన నందకిషోర్ వ్యాస్ బిలాల్ కొమిరెడ్డి రాములు మంచి స్నేహితుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో జేసీ ఆందోళన ప్రభాకర్ రెడ్డి నిరసనతో దిగొచ్చిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వద్ద లష్కర్గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఇరిగేషన్ ఉద్యోగి బద్ది గంగాధర్ ప్రమాదవశాత్తు వరద గేట్లపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నియమించడంతో పార్టీ శ్రేణులు హైదరాబాద్ నగరంలో సంబరాలు చేసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా నందకిషోర్ వ్యాస్ బిలాల్ను ప్రకటించడంతో బేగం బజార్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నగర మంత్రులకు నందకిషోర్ వ్యాస్ బిలాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తన సేవలను గుర్తించిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో చిన్న స్థాయి కార్యకర్తతో పాటు ఉద్యమకారులు, సీనియర్ నేతలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి అందే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గోషామహల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా శాయశక్తుల ప్రయత్నం చేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తానని బిలాల్ స్పష్టం చేశారు. पार्टी हाईकमान, हमारे चीफ मिनिस्टर, पार्टी प्रेसिडेंट श्री चंद्रशेखर राव जी द्वारा गोशामहल विधानसभा क्षेत्र के इंचार्ज की जिम्मेदारी मुझे देने पर मैं पार्टी को धन्यवाद देता हूं। उसी तरह मुझे काबिल समझे और ये जो इतनी बड़ी जिम्मेदारी दी है आने वाले चुनाव को ध्यान में रखते हुए उसमें जो मदद करे हमारे वर्किंग प्रेसिडेंट केटी रामाराव जी, सिटी के मिनिस्टर तलसानी श्रीनिवास यादव जी, महमूद अली जी और जो भी प्रत्यक्ष अप्रत्यक्ष रूप में जो मुझे सपोर्ट करे उन सभी को मैं धन्यवाद देता हूं। मुझे जो काबिल समझे, मुझे जो पार्टी ने जिम्मेदारी दी, मैं आज सबके सामने शपथ लेता हूं, वादा करता हूं दिलो जान से पार्टी की सेवा करूंगा, पूरी निष्ठा से, पूरी ईमानदारी से पार्टी को मजबूत करने में अपनी जान लड़ा दूंगा। उसी तरह सरकार की जो भी योजनाएं हैं, गवर्नमेंट के जो भी स्कीम्स है जनता तक ले जाने में हम बराबर काम करेंगे
और गोशामहल विधानसभा क्षेत्र में टीआरएस पार्टी के जो भी लीडर्स, सीनियर्स, जूनियर्स, एक्स कॉर्पोरेटर्स, जो भी कंटेस्टेड कॉर्पोरेटर्स, डिवीजन कमेटी के मेंबर्स, उद्यमकारुలు, जो भी हमारे पार्टी के हार्ड वर्कर्स, उन सबको न्याय दिलाने का मैं बराबर प्रयास करूंगा। नॉमिनेटेड पोस्टर के लिए भी पार्टी से हम लड़ेंगे। जो भी ईमानदारी से काम करेगा उसके साथ बराबर न्याय दिलाने का मैं प्रयास करूंगा। छोटे मोटे इश्यूज अगर कोई है तो हम उसे मिलजुल कर पूरा का पूरा सॉल्व करेंगे। हर कार्यकर्ता की जरूरत है, सबको साथ में लेकर चलेंगे, पार्टी को मजबूत करेंगे और कोशिश करेंगे आने वाले दिनों में गोशामहल విధానసభ క్షేత్ర से జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కుటుంబ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమిరెడ్డి రాములతో గతంలో పనిచేసిన రోజులలో మంచి స్నేహంగా ఉండేవారని గత స్మృతులను వెల్లడించారు। మెట్పల్లిలో ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెన్నంటి ఉండి తనదైన శైలిలో సహాయపడుతూ ఉండే మంచి నాయకుడు, మిత్రుడిని కోల్పోయామని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు। కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో తమ యొక్క సేవలను ఈ ప్రాంతంలో అందించినటువంటి ఒక గొప్ప నాయకులు, అదేవిధంగా బీసీ వర్గాల నుంచి గొప్పగా ఎదిగొచ్చినటువంటి నాయకులు, ఆనాడే ఉన్నత చదువులు చదువుకొని ఒక హైకోర్టు అడ్వకేట్గా, సుప్రీంకోర్టు అడ్వకేట్గా, అంటే లా విషయాలలో ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి సీనియర్ న్యాయవాదిగా కూడా వారు చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు కొమ్మిరెడ్డి రాములు గారు। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ స్థాయిల్లో పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నటువంటి నాయకులు కొమ్మిరెడ్డి రాములు గారు। అదేవిధంగా వారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది। 2004 సంవత్సరంలో ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో వారు ఇక్కడ మెట్టుపల్లి నియోజకవర్గం నుండి, అదేవిధంగా నేను మేడారం శాసనసభ నుంచి ఎన్నికైనటువంటి సందర్భంలో వారితో కలిసి 5 సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం వచ్చింది। వారు శాసనసభలో ఫ్లోర్ లీడర్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి నాయకులు ప్రజా సమస్యల పట్ల, అంటే ఏ రకమైన సంకు జంకు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మరి స్పీకర్ గారికి ఖచ్చితమైనటువంటి విషయాలను చెప్పేటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి। ఎవరు ఏమనుకుంటారా అనేది ఆయనకు అసందర్భం। నేను మాట్లాడుతున్నది నిజమా కాదా, నేను మాట్లాడుతున్నది న్యాయమా కాదా అనేటువంటి విషయాల పట్లనే వారి కాన్సంట్రేషన్ ఉండేది తప్ప నేను మాట్లాడుతున్నటువంటి విషయాలను ఎవరేమనుకుంటారో అనేటువంటి విషయం పైన ఆయన ఎన్నడూ కూడా ఆలోచించలేదు। మేము దగ్గరగా ఉండి తన యొక్క వే ఆఫ్ ఫంక్షనింగ్ మేము చూసినాం కాబట్టి నేను చెప్తా ఉన్నా। ఏదేమైనా ముక్కుసూటి మనిషి, చెప్పాలనుకున్నది బల్లగుద్ది చెప్పేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి, అంటే ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి। అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు। స్థానిక ఎమ్మెల్యే అనుచరుల మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన జూటూరుకు చెందిన 3 యువకుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు। దాంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు। పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐసీలను నిలదీశారు। ఎమ్మెల్యే మట్టి అక్రమ రవాణాను ప్రశ్నిస్తే బెదిరిస్తారా అంటూ జేసీ మండిపడ్డారు। ప్రభాకర్ రెడ్డి నిరసనతో పోలీసులు దిగొచ్చారు। ఎంఆర్ఓతో మాట్లాడి రేపటిలోపు మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆయన అన్నారు। లేకుంటే ఎల్లుండి నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు। ఎమ్మెల్యే గారి టిప్పర్లు ఏడాది తిరగచ్చు, ఎమ్మెల్యే గారి ఇన్ఫర్మేషన్ కూడా ఇసుక తోలుకుంటాడు, ఎమ్మెల్యే గారి ఎల్ఎన్టీకి మొత్తం మట్టి తోలుతాడు, కొత్త ప్లాంట్ వస్తుంది కాబట్టి కంకర్ కూడా వేరే వాళ్ళు అమ్మకూడదు। ఆడేమైనా అబ్జెక్ట్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళకి ఒత్తాసు పడుతుంది। ఎస్పెషల్లీ ఎస్ఐ తాలూకు ఎస్ఐ ఒత్తాసు కాదు, షేర్ ఉంటే ఎక్కువ ఉంది లేదా మాట్లాడు। ఎస్సీఏ గారు బాగా మాట్లాడతారు, ఇద్దరు సీఏలు బాగా మాట్లాడుతున్నారు, ఏమనుకుంటారు వీళ్ళు?
వదిలేదే లేదు. 14వ తేదీ నుంచి సీరియస్ ఉంటుంది అన్ని విషయాల్లో. దోచుకోవాలా, చేసుకోవాలా, పెట్టుకోవాలా, వాడికి 3 పదాలు తెలుసు. ఆ ఎల్ఎన్టీలో కొత్త ప్లాంట్ వచ్చింది. 5 టిప్పర్లు మట్టికి పెట్టినాడు. 5 టిప్పర్లు వాడి సొంత క్రషర్కి పెట్టుకున్నాడు. 5 టిప్పర్లు కాదు 200 టిప్పర్లు ఇసుక పెట్టుకున్నాడు. వాడికి ఏది చేత కాదు. వస్తాడంటే వస్తాడు. రా దమ్ముంటారా లోకేష్ దగ్గరికి. ఈ అబ్బా ఏమంటావురా, ఆలూరు కొడుకు రానివా? మా కౌన్సిలర్ కూడా ఎక్కువ నీకు. మా ఇంట్లో పని చేస్తాను చూడే, వాడికి కూడా తక్కువ. నువ్వు ఏమనుకుంటావు? రారా 14వ తేదీ మీ ఇంట్లో చూపిస్తాను, నీ కథ చూపిస్తాను. నీ టిప్పర్లు ఆడి దొరుకుతాడు, ఏమేమి దొరుకుతాయో ఒక్కరిగా దోచుకుందాం. నువ్వు చెప్తుందా నేను తప్పు. పోలీసులు ఉన్నారు నీకంతే. సిగ్గులే ఆలూరు కోటకు రాపించుకోలేకపోయాను. చూడి బతుకేస్తారా, చూడి రేపు సంవత్సరం నువ్వు ఆలూరు కోటకు రారా, ముర్రకాయ వేసుకుంటారా. రేపు సంవత్సరం రాజుకు 12 కాదు 1 గంటకు మురకాయ వేసుకొని పోయిరా. రేపు సంవత్సరం అదే తిన్నాను. నువ్వు పోరా. నీకుంటే కింద లేవులే, ఎట్లా లేవులే, నీకెట్లా లేవులే. వీడు పోతాడు అంట, నీ గురించి చెప్తారు. డబ్బునా కొడుకురా నువ్వు. మా ఊర్లో ప్రతి ఒక్కరికి డబ్బునా కొడుకే. ఎవడంతా కూడా కష్టపడి వస్తారా మా ఊర్లో. నీ మాదిరి నీ అబ్బా ఏంటో ఇంత అవుతుంది. ఆలూరు కొడుకు వస్తాడు రానిలే, ఇంత ఏమవుతుందిరా. నువ్వు మందం కట్టావు, ఏం సంబంధం. నువ్వు ఆలూరు కొడుకు ఓవరి పెట్టా నేను తిన్నావు. దేవుడు నిన్న టెంకాయ కూడా కొట్టలేదు నాడు దేవాలయానికి. వచ్చాగంటే మళ్ళీ వాళ్ళకు చెడ్డ పేరు. నాకు తెలుసులే, డామ్ అంటే ఇటు తిరిగి కొనుక్కుంటావు. అంటే నువ్వు వాళ్ళ పోయి ఇంటర్సెప్ట్ చేసింది. తిప్పున్నారు అంటే ఎందుకు తిప్పున్నారు? తిప్పుండిలే అంటే అక్కడ ఇన్సిడెంట్ ఏమంటే నేను మాట్లాడినప్పుడు ఏమంటే బాబు ఏదైనా ఉంటే మరో కంప్లైంట్ చేసుకోండి. ఇంటర్సెప్ట్ చేస్తే మీరు ఇట్లాంటి మాట్లాడతారు చాలా ఎక్కువ. అవి కూడా టీవీలోనే, అవి కూడా ఉన్నాయి. మాట్లాడింది చెప్తాను నేను. మీరు చేసుకున్న కంప్లైంట్ చేయండి అని సెల్ ఫోన్ రికార్డ్ చేస్తాను. చేయకూడదు. పోలీస్ స్టేషన్ లో చేయొచ్చు, మీకు తెలియదు. నేను మాట్లాడి పేరు చెప్పాను. ఇప్పుడు వచ్చి మేము మాకు మట్టి తెలుస్తారా? నో అబ్జెక్షన్. మేము చేయను వదులుకుంటాం, వేరే వదులు వ్యవసాయానికి తోలుకుంటాం. మీరు ఏదైనా చెప్తే నాకు సంబంధం కాదు. మీరు ఎందుకు వెళ్ళినట్టే పొద్దున్న రెవెన్యూ అంటారు. మీరెందుకు పోయి సెల్లో మీరు పట్టుకొచ్చుకున్నారు అంటే అది కాదు. ఒకటే ఎంఆర్ఓ దగ్గర పోము, ఇంకోటి దగ్గర పోము. దయచేసి మమ్మల్ని దోలించుకుంటారా? దోలించుకుంటాం. వాళ్ళు దోలించుకుంటారు. వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ మాకేం తొందరగా చేస్తారు. వాళ్ళు డబ్బులు చేస్తారు. మేము చేయండి. ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ పుష్ప అనే యువతి, అదే గ్రామానికి చెందిన పొలిశెట్టి రాకేష్ అనే యువకుడు గత 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో సహజీవనం చేస్తున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో రాకేష్ ఇంటికి కూడా ఇద్దరం కలిసి వచ్చామని, తీరా ఇంటికి వచ్చాక పెళ్లి చేసుకోనని అంటున్నాడని పుష్ప ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామంలో జరిగిన పంచాయతీలో కూడా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు చేసుకోవడం లేదని వాపోయింది. రాకేష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పుష్ప ప్రియుడు ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంది.
నా పేరు పుష్ప. నా ఇష్టపూర్వకంగానే నేను మీడియాకి ఈ విషయం చెప్పదలుచుకున్నా. నేను రాకేష్ అనే వ్యక్తిని లవ్ చేసిన, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినాం పెళ్లి చేసుకుంటా అని చెప్పి. మేమిద్దరం ఇక్కడికి కలిసి వచ్చినాం. ఇన్ని సంవత్సరాలు లవ్ చేసుకుని మేము హైదరాబాద్ లో కలిసి ఉన్నాం. పెళ్లైనట్టే చెప్పి మేము నల్లపూసలు అది వేసి పెళ్లి చేసుకున్నట్టుగానే మేము రూమ్ లో ఇన్ని రోజులు కలిసి ఉన్నాం. చేసుకుంటా అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకోనని అంటాడు. ఇప్పుడు నాకు ఎట్లయినా రాకేష్ తో పెళ్లి కావాలి, లేదంటే నేను వాళ్ళు వచ్చేంత వరకు నాకు ఏదో ఒక న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా ఇంటి దగ్గర. అది కూడా ఖమ్మం పెళ్లియే. మా ఇంటి పక్కనే రాకేష్ వాళ్ళ ఇల్లు. మేము ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నాం. జాబ్ చేసేది రాకేష్ ట్రావెల్ ఏజెన్సీలో చేసేది, నేను రైల్వేలో చేసేదాన్ని. ఇప్పుడు చేసుకుని అంటుండే ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి మేము హైదరాబాద్ లో కలిసి ఉన్నాం పెళ్లైనట్టుగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక చేసుకోనని అంటుండు. ఇంటి దాకా కలిసి వచ్చినాం, ఇక్కడ దాకా వచ్చినాక చేసుకోనని అంటుండు. గ్రామంలో ఏమన్నా పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ జరిగింది. ఏమైంది? మా ఇద్దరు స్టోరీ చెప్పిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళు అని అన్నారు. మళ్ళీ తర్వాత చేసుకోనని చెప్పేసి మళ్ళీ రాకేష్ చెప్పిండు నాకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత చేస్తామని అన్నారు. రాకేష్ ఇప్పుడు చేసుకోనని అంటున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా నేను చేసుకుంటా, రాకేష్ ని వేసుకుంటా. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి నీకు ఖచ్చితంగా పెళ్లే చేపియాలి. మేము 4 సంవత్సరాల క్రితమే నల్ల పూసలు మార్చుకొని రూమ్ లో కలిసి ఉన్నాం. దానికి సాక్ష్యం మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. మా విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి, మా ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఆఫీస్ లో, మా ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఫైనల్ గా చేసుకోనని అంటుండే ఇంటికి వచ్చిన తర్వాత. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరిసేలా హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంతో కలిసిమెలిసి జీవించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నాడని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో మసీద్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మసీద్ నిర్మాణం చేపట్టాలంటే అల్లా దీవెన్లు అందరి సహకారం ఉంటేనే అది సాధ్యపడుతుందన్నారు. గతంలో ముస్లిం మైనార్టీలను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారని, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు కులాలు, మతాలను అడ్డుపెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. అన్ని కులాలు, అన్ని మతాల వారికి తగిన గౌరవాన్ని, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తూ వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందన్నారు. పుట్యాల పాత విలేజ్. మేము ఒక 100 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల నుండి కానీ మస్జిద్ నిర్మాణం లేకుండే. ఒక్కసారి అన్నగారు మా పుట్యాల్లో మస్జిద్ కావాలి, మీరు మీ సహకారంతో కావాలని ఒకటేసారి చెప్తే మాకు ఒక నెల రోజులలో మస్జిద్కు భూమి ఇప్పించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ముస్లింలు పండుగ రోజు కొత్త బట్టలతోని సంతోషంగా పండుగ గడుపుకోవాలని ప్రత్యేకంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అదేవిధంగా ముస్లిం కుటుంబాలలో చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి.
పిల్లలు కుటుంబంలో సాధడమే కష్టంగా ఉంటుంది. వాళ్ళను ఏదో ఒక పనికి పంపించాలనే ఆలోచనతో ఉన్నటువంటి కుటుంబాలకు చదువు నేర్చుకున్నట్టయితే అనేక విధాలుగా ఉపయోగపడతారు. వారికి ఉచితంగా చదువును నేర్పియాలని మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా ఆ విద్యార్థినికి 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వమే. ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరైనా పిల్లలను బయటికి పంపించాలంటే వారికి ప్రత్యేకంగా ఈ యొక్క చదువుకునేటువంటి వాళ్లకు 25 లక్షల రూపాయలు మన ఓవర్సీస్ స్కాలర్షిప్లను కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. పెళ్లి చేస్తే అనేక ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని షాదీ ముబారక్ పేరిట 1,116 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వం కోసం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు భద్రత ఉంటుంది, మాకు బలం ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంతోనే మేము సుఖంగా సంతోషంగా ఇబ్బందులు లేకుండా జీవిస్తామనేటువంటి విశ్వాసం ఇలా ప్రజల్లో కలిగిందని ఈ సందర్భంగా ముస్లిం సోదరుల సోదరిమణులకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకునేలా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. అంతర్గాం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచం మేధావిగా స్తుతించబడుతున్న అంబేద్కర్ విగ్రహం అంతర్గాం మండల కేంద్రంలో ఏర్పాటుకు కృషి చేసిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్కు కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల్లోపు విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడుతున్న దళిత సంఘాల నాయకులను సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని విస్మరించాడని, దళితులు దున్నుకుంటున్న భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల ఎకరాలను అందించే ప్రభుత్వాలు నేటికి నిల్వ నీడలేని దళితులకు 2 గుంటల నివేశన స్థలం కేటాయించకపోవడం వివక్షేనన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గా ఇండిబెల్లి రవీందర్ కుమార్ ను నియమించి ఉత్సవ కమిటీ నాయకులు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత కాలంలో మనం 10 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ చేస్తున్నటువంటి కృషి భారతదేశానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ పరిపాలనకు దిశను సూచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతి పల్లెన ఏర్పాటు చేయాలనేదే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఆయన యొక్క కీర్తిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ యొక్క విగ్రహ సాధన కోసం ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ విగ్రహ ఏర్పాటులో ముఖ్యంగా ముఖ్య భూమికను పోషించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు, మన శాసనసభ రామగుండం నియోజకవర్గం శాసనసభ ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్రన్న గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మండల కమిటీ సభ్యులు మండలాధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షులు ఇండిబెల్లి రమణ గారు, శోభన్ బాబు గారు, లింగస్వామి గారు, శంకర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మోహన్ రావు, అదేవిధంగా కుర్ర శ్రీనివాస్ గారు, మాడ కొమరేష్ గారు, విజయ్ గారు, రామకృష్ణ గారు తదితర సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక నెల రోజుల వ్యవధిలో ఈ యొక్క విగ్రహావిష్కరణ ఉంటుందని పెద్దలు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతర్గాం మండల శాఖ పరిధిలో మేము అంగరంగ వైభవంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మీ యొక్క తోడ్పాటు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ప్రజలు అందరూ కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో మాకు వాళ్ళ తోడ్పాటును అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రుడు, అదేవిధంగా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. నమస్కారం.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలు గ్రామాన నెలకొల్పడం జరుగుతుంది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి ముఖ్య నాయకులుగా ఉన్న మామిడిపల్లి బాపన్న గారి సారథ్యంలో, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బొంకూరు మదన్న నాయకత్వంలో గ్రామాన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పాటు అంబేద్కర్ సదస్సులు, అలాగే అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు, భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే గ్రామాన అంబేద్కర్ విగ్రహంలో భాగంగానే ఈరోజు అంతర్గాం మండలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి సహకారంతో, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంతర్గాం మండల అధ్యక్షులుగా 10 సంవత్సరాలు కొనసాగి ఈరోజు జిల్లా కోకన్వీనర్గా ఉన్న ఇండివేలి రవీందర్ గారి ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలోని అతని టీం అయిన శోభన్ రమేష్ గారు, లింగస్వామి గారు, శంకర్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, మోహన్ రావు అంతర్గామ మండల అంబేద్కరీలకు అదేవిధంగా ప్రజలకు అన్ని వర్గాల నాయకులకు జేబీలు తెలుపుతూ నిర్విరామ కృషి ఫలితంగా అంతర్గామ మండల కేంద్రంలో మిత్రుడు సోదర సమానుడు ఇండిబిల్లి రవీందర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ శోభన్ గారు, నరసన్న, దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఇక్కడ అంతర్గామ మండలంలో గ్రామాన అంబేద్కర్ సంఘాల నిర్మాణం జరుగుతున్నది. అందులో భాగంగానే రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు కోరికండి చంద్రన్న గారి దృష్టికి ఈ ప్రాంతంలో ప్రధానంగా అంతర్గామ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం కావాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు వారు సహకరించడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అనధికారులు అందరి సహకారంతో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఏప్రిల్ మాసం మహనీయుల జయంత్యోత్సవాల కార్యక్రమాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో వైభవంగా పండుగ వాతావరణంలో చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చరిత్రకు చూసినట్టయితే స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రానికి ముందు దళితుల యొక్క దీనస్థితి, దళితుల యొక్క అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎంత చూశారో, స్వాతంత్రం తర్వాత ఈ రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగ హక్కులు కల్పించిన మహానాయకుని యొక్క మరి ఆదేశానుసారం ఈ దేశంలో ఆర్థికంగా చితకబడ్డ దళిత బహుజనులకు హక్కులను కల్పించిన మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి ఆలోచనకు అనుగుణంగా మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూతనమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఏదైతే రాజ్యాంగపరంగా కల్పించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి సరిచేయకుంటే వారిని మరి హెచ్చరిస్తూ వీరి సమస్యలపై ప్రభుత్వాలకు నివేదిస్తూ సమస్య పరిష్కారానికి మరి దోహదంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా రామగుండం కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ విగ్రహాలను ప్రతి మండల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో నెలకొల్పాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం శాసనసభ్యులకు విజ్ఞప్తి చేసిన మేరకు వారు ఎక్కడ ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు లేకున్నా కూడా. నా పేరు మామిడిపల్లి బాపయ్య. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ సందర్భంగా ఈ ప్రెస్ భవన్కి వచ్చి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇటీవల ఒక 1 year క్రితం ఇక్కడ శంకుస్థాపన చేయబడ్డది. ఏదైతే అంతర్గాం సెంటర్లో మరి గౌరవనీయులు కోరికంటి చందర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయబడింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మహనీయుని అంబేద్కర్ విగ్రహాన్ని చందర్ గారు ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భంగా ఇదే కాకుండా ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు లేవో అక్కడ కూడా ఇష్టానికి ఒప్పుకున్నారు. మొన్న ఒక 50,000 రూపాయలు 4 విగ్రహాలకు ఇవ్వడం జరిగింది. పోతే ఈ సందర్భంగా ఇక్కడ విగ్రహం పెడుతున్నాం కాబట్టి ఒక నెల రోజులలో ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా మేము టైం తీసుకుంటాం. దానికి మరి మా
సంఘ నాయకులైనటువంటి మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బొంకూరు మధు గారు, మరి ఇంకో ఉపాధ్యక్షుడైనటువంటి రాజేశ్వర్ గారు, మరి మన సతీష్ గారు, మరి మండల అధ్యక్షుడైనటువంటి ఇండిబిల్లి రవీందర్ గారు దీనికి చైర్మన్గా కొనసాగుతున్నాడు. వారి ఆధ్వర్యంలో ఒక నెల లోపట్ల మేము ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అందరూ కూడా ఎక్కడనైతే ఏ గ్రామాలనైతే అంబేద్కర్ విగ్రహాలు లేవో మీరు మా సంఘానికి వచ్చి తెలియపరచుకుంటే మేము విగ్రహాలు కూడా ఉచితంగా ఇప్పించే ఏర్పాట్లు. అంతర్రాష్ట్ర పిక్ పాకెట్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లి 2 టౌన్ సిఐ మురళీకృష్ణ తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మొబైల్స్ ఎక్కువ చోరీకి గురవుతుండటంతో నాకాబందీని నిర్వహించామన్నారు. ఈ నాకాబందీలో అంతర్రాష్ట్ర జేబు దొంగల ముఠాకు చెందిన 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 23 ఫోన్లను, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ మరియు సెల్ ఫోన్లు దొంగతనం చేసేటువంటి అంతర్రాష్ట్ర ముఠాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఈ ముఠాలో 6 మంది సభ్యులు ఉంటారు. 6 మంది సభ్యులు సరూర్ నగర్ చెందిన 2 విజయ్ మరియు రంజిత్ అనే వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో సభ్యులుగా చిగురుమాన్పేటకు చెందిన శామ్యుల్ అనే అతను, తర్వాత తెనాలికి చెందిన ఆదినారాయణ, శ్యామరాజు, అదేవిధంగా రాజమండ్రికి చెందినటువంటి శివయ్య, వీళ్ళు ముఠాలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు మన ఇక్కడ 3 కేసుల్లో ఉండడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 15 సెల్ ఫోన్లు మేము స్వాధీనంలోకి తీసుకున్నాము. మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గర నుండి ఇంకొక 3, మొత్తం 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ నేరం చేసిన వెంటనే తప్పిదం పాల్గొనడానికి ఒక కారును కూడా ఉపయోగిస్తారు. ఆ కారును కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఆర్గనైజర్ల హైదరాబాద్కి చెందిన సరూర్ నగర్కి చెందిన వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ బాటిల్స్ కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. వీళ్ళని పట్టుకోవడంలో ఈ విధంగా ఎక్కువ సెల్ ఫోన్లు పోతున్నాయని దాని మీద ప్రత్యేక టీం వేయడం జరిగింది. 1 టౌన్ ఎస్ఐ హరి మరియు వాళ్ళ సిబ్బంది ఇందులో లీడ్ రోల్ ప్లే చేసి వాళ్ళని డిటెక్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మీద ఆల్రెడీ ఒక కేసులు కూడా ఉన్నాయి. గతంలో కూడా తెనాలిలో వీళ్ళపైన ఒక NBW ఉందని కూడా మాకు తెలిసింది. ఇంకా విచారణ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని విచారణ చేయవలసిందిగా మాకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు ఎవరెవరివి అనేది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఇందులో కష్టపడి పనిచేసిన వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం. మదన్పల్లి బస్నికొండ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్కూటర్పై వెళ్తున్న ఫయాజ్ ముబారక్లను ఎదురుగా వస్తున్న ఈచర్ బండి ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫయాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముబారక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అతను మామూలు దొంగ కాదు, కరుడుగట్టిన గజ దొంగ. అతని పేరు వింటే చాలు ప్రజలు భయంతో వణికిపోతారు. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆవుల అనిల్ తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ యాక్టివ్ అయ్యాడు. కాకినాడ ఎల్బీ నగర్లో ఓ ఇంటి ముందు అనిల్ రెక్కి నిర్వహించాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆవుల అనిల్ కుమార్ మరోసారి ప్రత్యక్షం అవ్వడంతో అప్రమత్తమైన కాకినాడ డీఎస్పీ ప్రజలను అలర్ట్ చేశారు. దొంగ ఆవుల అనిల్ కుమార్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు వెల్లడించారు. ఇతడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పలు కేసుల్లో నిందితుడని
క్రైమ్ డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఆవుల అనిల్ కుమార్ కదలికలపై పెద్దాపురం, కాకినాడ సబ్ డివిజన్లలో గల ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేసినట్లు డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. గ్రామాల్లో విలేజ్ కమిటీలు కూడా అప్రమత్తంగా ఉండి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిందితుడు ఆవుల అనిల్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇద్దరు ఆ విషయంలో వీక్గా ఉన్నారా, అతడి కదలికలపై నిఘా పెట్టామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రాంబాబు తెలిపారు. త్వరలోనే అనిల్ను పట్టుకుంటామని, ఎక్కడైనా కనబడితే సమాచారం అందించాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడెం ప్రాజెక్టు వద్ద ప్రమాదం, వరద గేట్లపై నుంచి కింద పడిన ఇరిగేషన్ ఉద్యోగి మృతి. గోషామహల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం, ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా మాట్లాడిన నందకిషోర్ వ్యాస్ బిలాల్. కొమిరెడ్డి రాములు మంచి స్నేహితుడు, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో జేసీ ఆందోళన, ప్రభాకర్ రెడ్డి నిరసనతో దిగొచ్చిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.